యేసయ్యా 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 ఒక్కసారి అందరూ యేసయ్యా 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 అలానే మౌనంగా కొద్దిసేపు నాతో మాట్లాడు నన్ను దర్శించు జీవం కలిగిన నీ మాటలు వినగలిగిన చెవులు గ్రహించే మనసు నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నాతో మాట్లాడు. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. అనేకులను ఆత్మవశులుగా ఆత్మపరవశులుగా మీరు చేశారు. ఇంకా పొందుకోలేని వారిని ఇంకా నిండైన ఆత్మతో మీరు నింపి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. నీ వాక్యం యుద్ధకు వస్తున్నాము. జీవపు గల నీ మాటలను మా ఎడల వెలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యంతో మీరు మాట్లాడండి. ఆ వాక్యంతో సంధించండి. ఆ వాక్యంతో కట్టండి. ఆ వాక్యంతో బలపరచండి. మీ దాసులను మీరు బలపరచండి. సిలువ చాటున మరుగుపరిచి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆరాధనలో ఆనందించారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆరాధిస్తుంటే అసలు ఈ భూమి కంపిస్తుందంట. ప్రకృతి విక్రమిస్తుందంట ఆయనను ఆరాధిస్తే. ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆమేన్. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే మన స్తుతుల మీద ఆసీనుటకు యోగ్యుడు. హల్లెలూయా. ఆమేన్. దైవ సేవకులు, మన దైవ సేవకులు ఆస్ట్రేలియాలో సిడ్నీ అనే పట్టణంలో వారు ఉన్నారు. ఈ ఉదయకాలపు వేళనే ఒక చర్చిలో, ఒక మందిరంలో వాక్యాన్ని వారు అందించారు. ఆస్ట్రేలియా మనకంటే 5 గంటలు ముందు ఉంటుంది. 11 అంటే వాళ్ళకి ఇంచుమించు 4, 5 అవుతుంది. ఇప్పుడు 5 గంటల ముందు ఉంటుంది. వాళ్ళకి ఆరాధన అయిపోయింది. మన దేవుడు ఏ విధంగా సృష్టించాడంటే, నిత్యము ఏ ఒక్క నిమిషము కూడా గ్యాప్ లేకుండా, ఏ నిమిషము ఖాళీ లేకుండాన్నట్లుగా మానవులు ఆయనను స్తుతించినట్లుగా సృజించాడు ఆయన. ఇప్పుడు మన ఆరాధన ముగించుకొని మనం అలా సాయంత్రంకి వెళ్తామా? మరో ప్రక్క ప్రపంచంలో ఆరాధనలు ప్రారంభించబడతాయి. ఏ ఒక్క నిమిషము కూడా, ఈ దినము, ఈ ఆదివారం దినాన్ని మనం ఆరాధన చేస్తూ ఇలా ముగించి వెళ్తున్నామా? ఈ 2 గంటల తర్వాత ఆ ఒక్క నిమిషము కూడా, ఆ ఒక్క నిమిషం ఖాళీ ఉండకుండానట్లుగా వాళ్లకు తెల్లవారునట్లుగా చేసి మరి వాళ్ళు ఆరాధన చేసుకునేలాగా చేస్తారు. మనము రాత్రి పండుకుంటున్నాము, ఇక ఆయనను ఆరాధించే వాళ్ళు లేరు అని అనుకోవడానికి వీల్లేదు. మనం ఇలా పండుకొని ఉంటామా? భూమి మరొక ప్రక్క ఆదివారంగా ఆయనను ఆరాధిస్తారు. ఒక్క నిమిషం కూడా, నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ మౌనము అనేది లేదు. ఆయనను స్తుతిస్తూనే ఉంటారు. మనం ఇలా ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటామా? ఇంకో దగ్గర ఆరాధనలు ప్రారంభించబడతాయి, ఇంకో దగ్గర ప్రార్థనలు ప్రారంభించబడతాయి. ఏ ఒక్క నిమిషం కూడా స్తుతి ఆగిపోదు ఆయనకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటు దేవదూతలు, ఇటు మానవులు, కోకొల్లాల మంది పరిశుద్ధులు ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఎక్కడ చూసిన ఆరాధనల స్తుతి ఆయనకు చెందుతూనే ఉంటుంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ దేవునికి ఎక్కడ స్తుతి ఆగదు. మరి దైవ సేవకులు మిమ్మల్ని అందరినీ అడిగినా అని అన్నారు. మరి అడిగానని చెప్పమన్నారు. మీరందరూ బాగున్నారా అని వారు అడిగారు. వారి అడిగినప్పుడు మేము అందరూ బాగున్నారు అని సమాధానం చెప్పాం. వారు సంతోషంగా ఉన్నారు. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. బాగానే ఉన్నారు, కానీ ఇంకా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మరి ఇంకా ఈ వారం అంతా కూడా మరి వారు అక్కడే ఉంటారు. మరి అక్కడ ఆ కాన్ఫరెన్సెస్లో, ఆ సభల్లో, ఆ మీటింగ్స్లో దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది దేవుని మాటలు విందామని వచ్చారు? హృదయాలను సిద్ధపరచుకొని వచ్చిన వారు, ఆదివారం కథ నచ్చిన వారు కాక హృదయాలను సిద్ధపరచుకొని దేవుడు నాతో మాట్లాడాలి అనే హృదయంతో వచ్చిన వారు ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలట జీవము గల మాటలట. ఆ మాటలు విరిగి నలిగి ఎటు తోచగా ఉన్న హృదయాలను ఆ మాటలు కడతాయట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చచ్చిన వారిని కూడా ఆ మాట లేపుతుందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటల్ని శ్రద్ధగా మనం ఆలకిస్తాం. కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. దైవ సేవకుల ఆజ్ఞ మేరకు నిల్చొని ఉన్నాను. ప్రభువే మనతో మాట్లాడును గాక. నేను మీ అందరికంటే చిన్నవాడిని, కానీ దేవుడు ఎవ్వరిలో నుండైనా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆ దేవాలయంలో మాట్లాడుతుంటేనట యాజకులు, ఇతను ఎవరు, ఈయన ఏమి మాట్లాడుచున్నాడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరిలోనైనా మాట్లాడతాడు. ఆమేన్. మేము మౌనంగా కూర్చుంటే ఈ రాళ్లను నోరు తెరిపించి మాట్లాడిస్తాడు మీతో. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవం గల మాటల్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో జీవిస్తున్న మన జీవితాల్లో అది శరీరపరమే కానీ ఆత్మ సంబంధమే కానీ శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు అనేది సహజం. ఈ లోకంలో ఒక మానవునిగా జన్మించిన మనము జీవిస్తున్న మన కాలాల్లో ఎట్ ఎవ్రీ స్టేజ్, ప్రతి స్టేజ్లో, ప్రతి స్థానంలో ఏదో రకమైన ఒక పోరాటం, ఏదో రకమైన ఓ శోధన, ఏదో రకమైన సమస్య మనల్ని పీడిస్తూ, మనల్ని శోధిస్తూ, దేవునికి మరింత దగ్గరగా కావలసిన మనము ఆ శోధనలకు, ఆ వేదనలకు, ఆ సమస్యలను తట్టుకోలేక సాతానును మనల్ని ఇంకింత దూరముగా చేయాలని, ఆయన రాజ్యంలో నీవు ఉండకూడదని, ఒక విలువైన పాత్రగా నీవు మార్చబడకూడదని సాతానుడు శోధనలు, నిందలు, అవమానాలు, రకరకాలైన సమస్యలు, శరీర బలహీనత ద్వారా, రోగాల ద్వారా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా సమస్యలు, ఈ విధంగా రకరకాల సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నాయి. ఏ వయసుకు తగినట్లుగా ఆ వయసుకు, ఎవరి స్టాండర్డ్స్ తగినట్టుగా ఆ స్టాండర్డ్కి రకరకాల సమస్యలు, అది శరీరపరమే కావచ్చు, మానసిక పరంగానే కావచ్చు, అది శరీర పరంగానే కావచ్చు, ఆత్మీయ పరంగానే కావచ్చు. కానీ ఆయన త్రోవలో నడుస్తున్న మన జీవితాల్లో ఈ ఇరుకు మార్గంలో అక్కడక్కడ ముండ్లు, అక్కడక్కడ రాళ్ళు, అలా మనల్ని తగులుతూ వాటినే శోధనలుగాను, శ్రమలుగాను, ఇరుకుగాను, ఇబ్బందిగాను మనం అనుభవిస్తున్నాం. ఇలానే మన పూర్వపితరులైన ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నంత కాలం బానిసలుగా బాధపడి
ఐగుప్తులో ఉన్నంత కాలం ఆ ఫరో చేతి కింద, ఆ ఐగుప్తుల చేతి కింద నలిగి 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 ఆయనను ప్రార్థించడం ద్వారా వారు విడిపించబడి అలా కానాను వైపు వారి యాత్రను ప్రారంభించారు. అరణ్యం గుండా వెళ్తున్నారు. వారు సనిగిన సనుగును బట్టి 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా దేవుడు మార్చాడు. ఆ 40 సంవత్సరాలు వారు ప్రయాణమై వెళ్తున్నారు. వెళుతూ 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 ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. మహాదేవుని శక్తి ద్వారా అది చీల్చబడి దాని గుండా ఆరిన నేలపై దేవుడు వారిని నడిపించి ఇక సీను అరణ్యంలో వారిని నడిపించడం ప్రారంభించాడు. వారు నడుస్తూ నడుస్తూ అరణ్యం గుండా రెఫదీము అనే చోట వారు దిగారు. నిర్గమాకాండము 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. ఏంది అంటే అక్కడ వారు దప్పికొనిన వారై దాహం కోసం మోషే మీద దేవుని మీద సనిగి, అయినను దేవుడు వారి మొరను ఆలకించి మోషేకు చెప్పి, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, అందులో నుంచి నీళ్లు వస్తాయి, నీ ప్రజల దాహాన్ని తీర్చు అని చెప్పినప్పుడు ఆ ప్రకారం మోషే చేసిన తరువాత వారి దాహమంతా తీరిన క్షణాన ఇప్పుడు అదే 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిల్చెదనెను. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోనును హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు హస్తమించు వరకు నిల్కడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీలకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, మన సమస్యలు, మన ఇరుకులు, మన ఇబ్బందుల్లో నుండి అమాలేకీయులు అనబడుతున్న వారి దేవుడు వారిని చంపి నీ ద్వారా నీ చుట్టుపక్కల గ్రామాల్లో, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యెహోవా నిస్సిగా ఆయన నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెఫదీము అనే ప్రాంతము ఎలా ఉంటుంది అంటే, నేను ఆల్రెడీ ఒకసారి యవనస్తుల కూటంలో చెప్పాను. ఈ రెఫదీము అనే ప్రాంతము ఎత్తైన శిఖరాలు కలిగి, ఎత్తైన శిఖరాలు, వాటిని ఎక్కి మరో ప్రక్క వెళ్ళే అంత శక్తి సామర్థ్యాలు లేనంతగా ఎత్తైన పర్వతాలు. వాటి మధ్య నుంచి వెళ్ళాలంటే ఆ మార్గం గుండానే వెళ్ళాలి, కానీ ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు వెళ్ళడానికి అవకాశాలు లేవు. అటువంటి స్థలములో అమాలేకీయులు ఇజ్రాయేలు మీదకి వచ్చారు. అంటే ఇక ఇజ్రాయేలులు ఉండకుండునట్లుగా చేద్దాము, ఈ 40 లక్షల జనాభాను ఇక చంపివేసి వారి మీద అమాలేకీయులమైన మేము విజయోత్సవాన్ని ప్రకటిస్తాము అన్నట్లుగా వచ్చారు ఆ ప్రాంతంలోకి. ఎత్తైన శిఖరాలు ఉంటాయి, అంతవరకే వారు సీను అరణ్యము అంటే మనము చెట్లు పుట్టలు రాళ్ళు అవి ఇవి ఉంటాయని అనుకుంటాం, కానీ అక్కడ అరణ్యాలు ఎడారి ఇసుక ఉంటుంది. అంతవరకే వాళ్ళు ఇసుకలో ప్రయాణం చేసొచ్చి అలసిపోయారు. దేవుడు నీళ్ళు ఇచ్చినందుకు అందరూ కలిసి దాహాన్ని తీర్చుకున్నారు. పారిపోదామన్నా కానీ ఆ కొండలు ఎక్కే అంత స్తోమత, ఆ కొండలు ఎక్కే అంత శక్తి ఎవరికి లేదు. అయితే పోరాడాలి లేదా చావాలి. అయితే వారు వచ్చి ఇజ్రాయేలీ ప్రజలను యుద్ధం చేయాలని వచ్చినప్పుడు మోషే తొందరపడలేదు. అటు పోదాం ఇటు పోదాం, ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని తొందరపడలేదు. కానీ యెహోషువతో నీవు మనుషులను సిద్ధపరచుకొని యుద్ధానికి బయలుదేరు, నేను ఆ పర్వతం అల్లంత దూరాన్ని వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతాను, నీవు వెళ్ళి ఆ సమస్యను వారితో పోరాడి వారిని జయించు అన్నప్పుడు యెహోషువలో ఉన్న సద్గుణం ఏంటంటే చెప్పగానే లోబడి, అయ్యా నాకు రాదయ్యా, నాకు యుద్ధం చేసుడు ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెయ్యలేదు, ఇది మొదటిసారి నేను యుద్ధం చేసుడు, నాకు యుద్ధం చేసుడు రాదు, నేను ఇంతవరకు ఎక్కడ యుద్ధం చేసిన వాడను కాదు. అంతకంతకు మోషేకే అనుభవం ఉండాలి. ఎందుకు? ఫరో ఇంట్లో ఉన్నవాడు కనుక కత్తి తిప్పడము యుద్ధము చేయడము నేర్పరిగలవాడు మోషేనే. కానీ మోషే అంటున్నాడు యెహోషువతో, యెహోషువా నీవు వెళ్ళి మనుషులను సిద్ధపరచుకొని యుద్ధము చెయ్యి అంటే యెహోషువ దగ్గర నుంచి సమాధానం, చిత్తము ప్రభువా, ఆ విధంగానే చేస్తాను, నాకు రాదు లేదు అని చెప్పలేదు. సేవకుని మాట 100కి 100 పాలు హీ ఒబైడ్, దానికి విధేయత చూపాడు. యెహోషువ నీవు వెళ్ళి యుద్ధము చెయ్యి అనగానే వెళ్ళి యుద్ధం చేశాడు. అంతేగాని నాకు యుద్ధం రాదు సేవకుడా, అంతకంతకు నీకే వచ్చు, నువ్వై ప్రార్థన చేస్తా అంటే ఎట్లా, కొండ మీదకి పోయి చేతులు లేపుతా అంటే ఎట్లా, నాకు యుద్ధమే రాదు, నువ్వు నన్ను పంపిస్తే మనం ఓడిపోతాము అని అనలేదు. సింగిల్ వర్డ్ మోషే యెహోషువతో అన్నాడు, యెహోషువ మనుషులను సిద్ధపరచుకొని యుద్ధానికి బయలుదేరు.
ఒక్కటే మాట, ఆజ్ఞకు లోబడ్డాడు. ఆ రాత్రంతా వారిని సిద్ధపరిచాడు. మోషే మాత్రం అల్లంత దూరాన కొండ మీదకి వెళ్ళి ఆయన సన్నిధిలో చేతులెత్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే వెళ్ళి అక్కడ ఉన్న ఇజ్రాయేలు ప్రజలను, ఎవరు బలవంతులు, ఎవరిని తీసుకుందాము, ఎవరితో యుద్ధం చేయిద్దాము, ఎవరిని ఆదుకుందాము, ఎవరిని తీసుకుపోదాము, ఎవరు బలాఢ్యుడు, ఎవడు పనికిరాడు అని ఆలోచన చెయ్యలేదు. కానీ వెంటనే అమాలేకీలు దిగారు అని తెలిసిన వెంటనే యెహోషువకు పని కొండ మీదికి వెళ్ళి వారి కోసం చేతులెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అమాలేకీయులు అనబడుతున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిట్టూర్పు, నింద కానీ, అవమానమే కానీ, కన్నీరే కానీ, నిట్టూర్పే కానీ నీ జీవితంలో అమాలేకీయులు అనబడుతున్న వారు నీ జీవితంలోకి వచ్చిన వెంటనే నీవు చేయాల్సింది ఆ శక్తిని, ఈ శక్తిని కాదు, ఆ రాజకీయ నాయకుని, ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి పరిగెత్తడం కాదు, కానీ నా దేవుని సన్నిధికి వచ్చి నీవు చేతులెత్తిన వెంటనే అమాలేకీయుల మీద నీకు జయము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవరి దగ్గర జయము కలగదు. ఈరోజు నా దేవుని సన్నిధికి నీవు నూతనంగా వచ్చావేమో, మొట్టమొదటిసారిగా నీ దేవుని సన్నిధికి నీవు వచ్చావేమో. ఏ సమస్యతో నీవు వచ్చినా, ఏ ఇరుకుతో, ఏ ఇబ్బందితో ఈ సమస్య, ఈ ఆరాధన వచ్చావేమో, నా యేసు సన్నిధిలో నీవు చేతులెత్తగలిగితే అమాలేకీయుల పైన జయము నీదే. ఆమేననరే, ఆమేననరే. ఒక విషయం చెప్తాను, మీరందరు సెట్ అవుతారు. ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆదివారం పూట హల్లెలూయా చెప్పుండి అంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా. ఒకరోజు దైవ సేవకుడు విజిటింగ్ అని బయటికి వెళ్తేనంట, ఆ అమ్మాయి, ఆ బ్రదర్ గారు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు 150 రూపాయలు ఇస్తున్నారని వాళ్ళ జెండా పట్టుకొని జై 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 అని ఉరుకుతుందంట. 150 రూపాయల కోసం అమ్మా, 150 రూపాయల కోసం ఆ జెండా పట్టుకొని జై జై జై, ఏ జై, అది జై, ఇది జై, ఇది జై, జై అనే గుర్తుందంట. 150 రూపాయల కోసం సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. ఎంత పెద్దగా జై అనాలి దేవునికి, ఎంత పెద్ద హల్లెలూయా చెప్పాలి నీవు దేవునికి. 150 రూపాయల కోసం జై జై, అదే మందిరానికి వచ్చి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పాస్టర్ని చూసి, ఈయన పాస్టర్ కదండి, సంఘ కాపరి కదండి, ఆడ చూసి ఆ జెండా మొత్తం కింద పడి, జెండా అంతా కింద పడేసి ₹150 కోసమే ఆ విధంగా ఉరితే నిన్ను బ్రతికించిన దేవుడు ఆయన, నన్ను నిలబెట్టిన దేవుడు ఆయన. ఆయనకెంత పెద్ద స్తుతి మనం చెల్లించాలి. ఎవ్వరు పండుకోకూడదు, ఎవ్వరు పండుకోకూడదు. అందరము ప్రభు నీతో మాట్లాడిన వెంటనే ఆమేన్, హల్లెలూయా అని అరవండి. ఎవరి కోసమో జై 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 అంటున్నావే, నా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయనను స్తుతించుటకు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ప్రభు నీతో మాట్లాడితే ఆమేన్ అను. ఒక మాట నిన్ను తాకితే హల్లెలూయా అను, ఆయనను స్తుతించు. ఎప్పుడు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్,
మోషే చేతులు పైకెత్తినప్పుడు మాత్రమే ఇజ్రాయేలీలు జయించబడ్డారు. మోషే చేతులు కిందికి దిగుతున్నప్పుడల్లా అమాలేకీయులు జయించబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ సమస్యలలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో ఎప్పుడైతే ఆయన నామాన్ని నీ తల మీదిగా నీవు హెచ్చిస్తావో నీకు జయము కలుగుతుంది. ఎప్పుడైతే, మరొక పర్యాయం చెప్తున్నాను, ఎప్పుడైతే నీ తలకు మీదిగా ఆయన నామాన్ని నువ్వు హెచ్చించి ఆయనను ఆశ్రయిస్తావో అప్పుడు నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని సన్నిధికి నూతనంగా వచ్చిన వారు గమనించండి. నూతనంగా నా యేసు సన్నిధికి నువ్వు వచ్చావేమో, నువ్వు ఏ సమస్యతో వచ్చావో మాకు తెలియదు. మీరు ఏ ఇబ్బందులు, ఏ నిట్టూర్పు మీ జీవితంలో పొంచుకొని ఉందో, ఆవరించి ఉందో మాకు తెలియదు. కానీ నా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని నీ శ్రమల మధ్య నీవు హెచ్చించగలిగితే యెహోవా నిస్సిగా నీ మధ్యలో ఆయన నిలబడబోతున్నాడు. నీ పక్షంగా యుద్ధము చేయుటకు ఆయన సమర్థుడు. నీ పక్షమున ఆయన యుద్ధము చేసి అలనాడు ఇజ్రాయేలీయులను విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు ఈరోజు అమాలేకీయులు అనబడుతున్న వారు నీ మీదికి వచ్చినప్పుడు ఎలా యెహోవా నామాన్ని నీవు నీ తలకు పైగా హెచ్చించిన మరు క్షణం యెహోవా నిస్సిగా ఆయన మన మధ్యలో సంచరించునుగాక, మన జీవితాల్లో సంచరించునుగాక. మనను యెహోవా నిస్సిగా మన ప్రాంతాల్లో ఊరేగించునుగాక. ఆమేన్. వాట్ ఏ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. ఆయనను హెచ్చిస్తాం, ఆయన నామాన్ని హెచ్చిస్తాం. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన నామాన్ని హెచ్చిస్తాం. మోషే చేతులు ఆకాశం వైపు వెళుతుండగానే ఇజ్రాయేల్ అమాలేకీయులను చంపేస్తున్నారు. అదే మోషే చేతులు కిందికి దిగుతున్నప్పుడు ఆపోజిట్గా అమాలేకీయులు నా దేవుని నామాన్ని, నా దేవుని సన్నిధిలో నీ సమస్యకు పైగా ఆయన నామాన్ని నువ్వు హెచ్చించగలిగితే విజయం నీదే, విజయం మనదే. అదే సమయంలో నీ చేతులు కిందికి దిగాయనుకో, అమాలేకీయులదే జయం. అమాలేకీయులు అనబడుతున్న వారిదే జయం. అంటే నీపై పోరాడుతున్న ఆ సమస్యదే జయం. మోషే వెనువెంటనే యెహోవాను ఆశ్రయించాడు. యెహోవా సన్నిధికి అల్లంత దూరాన వెళ్ళి, నీకేదైనా సమస్య వస్తే అల్లంత దూరాన వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో ప్రార్థించు. కానీ మనుషుని దగ్గరికి వెళ్ళావనుకో, మనుషులు ఎటువంటి వారంటే నల్ల బంద్ చేసిన తర్వాత చుక్కలు చుక్కలు పడతాయి, టక్ 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 అని చుక్కలు చుక్కలు నీళ్లు పడతాయి. నల్ల బంద్ చేసిన తర్వాత చుక్కలు చుక్కలు నీళ్లు పడతాయి. మనుషులు ఇచ్చేది బొట్టు బొట్టు మాత్రమే. నా దేవుడు ఇచ్చేది నల్ల ఓపెన్ చేస్తే వస్తాయి చూడు, ధారాళంగా ఇస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము హాగరికి ఒక తిత్తి మాత్రమే ఇచ్చాడు. మనుషుడు ఇవ్వగలిగింది ఒక తిత్తి మాత్రమే ఇచ్చాడు, నీళ్ళ తిత్తి. కానీ అదే హాగరు అరణ్యంలో ఏడుస్తున్నప్పుడు ఆ మొర విన్న దేవుడు నీటి ఊటను తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా.
మనుషులను ఆశ్రయిస్తే నీకు దొరికేది నీటి బుట్టలు, నీటి చుక్కలు మాత్రమే. నా దేవుని నీవు ఆశ్రయించగలిగితే, నా దేవుని సన్నిధిలో నీ చేతులు ఆయన కంటే, నీ సమస్యల మధ్యలో ఆయన కంటే ఎత్తుగా నీవు లేపగలిగితే, నీ కొరకు నీటి బుగ్గలను, నీటి ఊటలను పుట్టించగలిగిన సమర్థుడాయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ కొరకు రాజ్యాలను మార్చగలడు, రాజులను మార్చగలడు, ప్రభుత్వాలను తారుమారు చేయగలడు. హల్లెలూయా. కానీ నీ సమస్యల వేళ ఆయన నీ తల కంటే పైన ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నంబర్ 2, సమస్యలను సహించుట. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మన జీవితాల్లో సమస్యలను సహించే అనుభవం ఉండాలి. అంటే ఆ సమస్యల కాలంలో కూడా దేవునిపై విశ్వాసాన్ని కోల్పోకుండా, దేవునిపై మనకున్న నమ్మకాన్ని కోల్పోకుండా, దేవునిపై మనకున్న ఆధారాన్ని కోల్పోకుండా, మన ప్రార్థన జీవితాన్ని తక్కువ చేయకుండా, సమస్యల కాలంలో ఆయనకు నమ్మకంగా మనం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మానవులము అన్నప్పుడు సమస్యలు ఎదురవుతాయి. మనిషి అన్నప్పుడు సమస్యలు ఎదురవుతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నానా రకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల కాలంలో ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఆత్మ సంబంధమే కావచ్చు, శరీర సంబంధమే కావచ్చు, మానసికంగానే కావచ్చు. ఆ సమస్యలలో మనము మన విశ్వాసాన్ని, మన ఓర్పును, మన సహనాన్ని కోల్పోకుండా ఆయన సన్నిధిలో నడిస్తే యెహోవా నిస్సిగా ఆయన మన మధ్యలో పనిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అనే భక్తుడు, అతని వయసు ఎంత అండి? 17 సంవత్సరాలే. 17 సంవత్సరాలప్పుడే అన్నలు అతను చూసిన దర్శనాన్ని నమ్మక, వీడింతే మాట్లాడతాడు అని హేళనగా తీసిపడేసి గుంటలో పడేశారు. అయినా యోసేపు ప్రార్థన మానలేదు. అయినా యోసేపు తన పరిశుద్ధతను వదులుకోలేదు. అక్కడి నుండి తీయబడి దేశం కాని దేశానికి వచ్చాడు. దేశం కాని దేశానికి వచ్చి అక్కడ ఆ ఇంట్లో, పొతిఫేర్ ఇంట్లో అతను ఉంచబడ్డాడు. అక్కడ ఉంచబడ్డ తర్వాత కూడా అనుభవిస్తున్నాడే, కానీ సమస్యలను ఎక్కడ తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలేదు. అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. తన భార్య వచ్చింది, పాపం చేయమని వచ్చింది, కానీ ఆ సమస్యల వేళలో తల్లిదండ్రులకు, ఆ 17-18 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులకు దూరం అయిపోయి, నా అనేవారు లేక కఠోరమైన పరిస్థితులు అనుభవిస్తూ, ఆమె పాపము చేయమంటే తన పరిశుద్ధతను కోల్పోలేక ఆమె దగ్గర నుంచి పారిపోయి ఆ చెరసాలలో వేయబడి, ఆ చెరసాలలో కూడా అతని పరిశుద్ధత పెరిగిందే కానీ అతని పరిశుద్ధత తగ్గలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత చెరసాలలో ఇంకా అధికమైన దర్శనాలు చూశాడే గాని ఇదేమి దేవుడురా స్వామి అని అనలేదు. ఇంత పరిశుద్ధంగా ఉన్నా కానీ తీసుకొచ్చి జైల్లో పడేశాడేంది అని అనలేదు. ఆ సమస్యల వేళలో కూడా అదే ఓర్పు, అదే పరిశుద్ధత. అంతకంతకు అతని పరిశుద్ధత పెరిగిందే కానీ ఆ పరిశుద్ధత తగ్గలేదు, ఆ పరిశుద్ధత తగ్గలేదు. దర్శనాలు చూడడం పెరిగిందే కానీ దర్శనాలు చూడడం ఆగిపోలేవు. అతని పరిశుద్ధతను బట్టి
అలా ఆ సమస్యల వేళ ఆ ఓర్పు, ఆ పరిశుద్ధతను అలా కాపాడుతూ 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 ఉన్నాడు. తనను తాను కాపాడుకుంటున్నాడు. ఎట్ ద యంగెస్ట్ ఏజ్, అతి చిన్న వయసులో, ఇంచుమించు 28-30 సంవత్సరాల వయసులో ఫరో తర్వాత ఫరోగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సమస్యల వేళలో, నీ ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, మన పోరాటాల్లో, మన సమస్యలలో ఆయన ఏ సమస్య మన ముందు పెట్టినా, అమాలేకులు ఎంతమంది వచ్చి మన మీద పడుతున్నా, మనము మాత్రం దేవుని కోసము అదే విశ్వాసంతో, అదే పరిశుద్ధతతో, అదే ప్రార్థనతో, అదే మంచి మనస్సాక్షి గలవారమై అదే పరిశుద్ధత మెయింటైన్ చేస్తూ, అదే పరిశుద్ధతను కాపాడుతూ, ఇంచుమించుగా ఆ పరిశుద్ధతను ఆ ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటూ ఆయనతో నడుస్తూ, ఆయనతో సంచరిస్తూ, ఆయనతో నీవు ఉండగలిగితే, నీ శ్రమల కాలంలో నీవు అనుకుంటున్నావేమో, ఇక నాకు శ్రమల నుండి విడుదల లేదు, ఇక నా సమస్యల నుండి విడుదల లేదు, ఇక నా నిట్టూర్పు నుండి విడుదల లేదు, ఇక నా దుఃఖం నుండి విడుదల లేదని అనుకుంటున్నావేమో. నీవు నడుస్తున్న నీ ఫెయిత్ఫుల్నెస్, నీవు నడుస్తున్న విశ్వాస జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. నీ సమస్యల కాలంలో నీవు చేస్తున్న ప్రార్థనను ఆయన చూస్తున్నాడు. నీవు సమస్యల కాలంలో ఆయనకిస్తున్న దశంభాగాలు ఆయన చూస్తున్నాడు. నీ సమస్యల కాలంలో ఆయన కొరకు నీవు చేస్తున్న ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన చూస్తూ, ఒకానొక దినమున యోసేపును ఊరేగించిన దేవుడు, యోసేపును గణపరిచిన దేవుడు, ఫరో తర్వాత ఫరోని అంతటి వాడిగా చేసిన దేవుడు, ఈ రోజు నీ సమస్యల నుండి నీవు ఆయన సన్నిధిలో అలాగే నడవగలిగితే, ఫరో తర్వాత ఫరోగా చేయగలడు. షబాకా తీరాలో షేయ్, ఆయన చేయుటకు సమర్థుడు. ఆ సమస్యల కాలంలో వాక్ ఇన్ ద ఫెయిత్ఫుల్నెస్, నీ విశ్వాసాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే నానా మంది నానా రకాలైన మాటలు అంటారు. దానివల్ల దేవునికి దూరం కాకుండానట్లుగా ఆ సమస్యల వేళలో ఆయనతో నడువు. అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే పరిశుద్ధత, అదే ఆత్మీయ జీవితం, అదే సేవకులతో సహవాసం, అదే చేశాడు యోసేపు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. 18 సంవత్సరాలప్పుడే తల్లి తండ్రి నుంచి వేరుపరచబడ్డాడు, అన్నదమ్ముల నుంచి వేరుపరచబడ్డాడు, దేశం కాని దేశంలోకి వచ్చాడు, నానా హింసలు అనుభవిస్తున్నాడు. అతని మీద నిట్టూర్పు, అన్ని నిందలు వేసి ఫరో భార్య అతన్ని చెరసాలకు పంపించింది. అయినా అదే పరిశుద్ధత. మన జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖాలు, అవమానాలు, ఆ అవమాన మధ్యలో, ఆ నిందల మధ్యలో యేసు చేతి పట్టుకొని నడవగలిగితే, ఆ యేసయ్యను నువ్వు ఆయనను స్తుతించడం మానక ఆయనతో నీవు నడవగలిగితే, దావీదు అనుకోలేదండి, దావీదు అన్నల నుంచి వేరుపరచబడ్డాడు. వాడు ఎవడో అన్నాడు. అన్నలంతా యుద్ధ రంగంలో మంచి సైనికులుగా ఉంటే దావీదును మాత్రము చిన్నవానిగా చేసి, అతను వేరే వారికి పుట్టినవాడిగా చేసి, అతను ఎవరో అనుకొని పశువులను అనువయించి, ఆ గొర్రెను వేచి వెళ్ళి మేపుపో అంటే, ఆ అరణ్యంలో నెలలు ఇంటికి రాక, అది అక్కడ దొరికింది తింటూ, అక్కడ దొరికిన పువ్వులు, ఆ తేనె, అది ఇది తింటూ అలానే ఉండిపోయి అలానే శ్రమలు అనుభవిస్తున్నాడు. కానీ దావీదుకు తెలియదు. దావీదు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ అరణ్యంలో కూడా యెహోవా నా బలమా అని పాటలు పాడుతూ, నీవు చేసిన మేళ్ళకై స్తోత్రం
స్తోత్రములో అని ఆయన పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తూ ఆ సమస్యల వేళలో ఒక పక్క అన్నలు తల్లిదండ్రులు అందరూ నన్ను దూషించి ఒక అడవిలో నన్ను పడేశారన్న బాధ ఒక ప్రక్క ఆయనను బాధ పెడుతుండగా ఆయన తన స్తుతిని ఆపలేదు, ఆయన తన సంగీతాన్ని ఆపలేదు. అక్కడ దొరికిన ఆ కట్టెలను అన్ని తీసుకొని అవి అన్ని ఒక సితారగా మార్చుకొని దానితో ఆయన దేవుని స్తుతించడం ప్రారంభించాడు. దానితో ఆయన దేవుని ఘనపరచడం ప్రారంభించాడు. దేవా నీవు నన్ను ఎందుకు ఇలా చేసావని ఆయన మీద సనగలేదు. దేవా నువ్వు ఎందుకు నన్ను ఇలా చేసావు, నీకు భక్తిగానే ఉన్నాను కదా అని ఆయన మీద సలగలేదు. కానీ ఆయన నడుస్తున్న ఆ ఫెయిత్ఫుల్నెస్ లో, ఆ విశ్వాసంలో ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన నడుస్తూ ఉంటే దావీదు అనుకుంటున్నాడు, నా బ్రతుకు ఇంతే, ఇక నా సమస్య నుండి విడుదల లేదు, నా జీవిత కాలం అంతా ఇక ఈ గొర్రెలు మేపుకుంటూనే ఉండాలి, నా జీవిత కాలం అంతా ఈ అడవిలోనే గడపాలని అనుకుంటున్నాడు. దావీదుకు తెలియదు ఈ సమూయేలు తన కొమ్మును పట్టుకొని అతనిని అభిషేకించడానికి వస్తున్నాడని. దావీదుకు తెలియదు ఆయన దేవుడు ఆయనను ఒక సింహాసనం మీద కూర్చుండబెడతాడని ఆయనకు తెలియదు. కానీ ఆయన సమస్యలో మాత్రం అదే స్తుతి, అదే ఆరాధన, అదే అభిషేకం, అదే వాయిద్యాలు వాయించుడు అలానే నడుస్తున్నాడు. ఆ శ్రమల కాలంలో ఆయన పాడిన పాటలు, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన ప్రతిదీ ఆయన దేవుడు చూస్తున్నాడు. ఇతను శ్రమల కాలంలో కూడా నన్ను విడవలేదు, ఇతను శ్రమల కాలంలో కూడా నన్ను వదలలేడు. అయినా నన్ను స్తుతిస్తున్నాడు, అయినా నన్ను ఘనపరుస్తున్నాడు. ఆయన నన్ను చూసి ఆ పశువుల మందలు మేపుకుంటూ నెలలు ఆ చెట్ల కిందనే పండుకుంటున్నాడు, ఆ విధంగానే ఉంటున్నాడని దావీదు అలానే అనుకుంటున్నాడు. అవన్నీ చూసిన దేవుడు అతని సమస్యల మార్గం నుండి ఒక సుఖవంతమైన ఒకటే తన్నుదన్నాడండి. పోయి కూర్చున్నాడు సింహాసనం మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల కాలంలో నీవు అనుకుంటున్నావేమో ఇక నా సమస్య నుండి విడుదల లేదు, ఇక నా సమస్య నుండి నాకు విడుదల లేదు, నా బాధలు, నా కష్టాలు, నా ఇట్టూర్పు, నా రోగము ఇలానే ఉంటుంది, నేను ఇలానే చావాలని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ కొరకు యెహోవా నిస్సిగా రెడీగా ఉన్నాడు, యెహోవా నిస్సిగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో అదే విశ్వాసంతో, అదే ప్రార్థనతో, అదే పరిశుద్ధతతో నీవు నడవగలిగితే, హే మై బ్రదర్ అండ్ సిస్టర్, He is ready to honor you. ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. What a precious God we serve. నీకు తెలవకపోవచ్చేమో నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే పరిశుద్ధత, అదే విశ్వాసం, అదే ప్రార్థన జీవితం మెయింటైన్ చేయి. అందులో నుంచి కిందికి దిగజారకు, అదే మెయింటైన్ చేయి. నీవు అనుకుంటున్నావేమో నా సమస్య నుండి విడుదల లేదని. నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఊరేగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నిస్సిగా నీ ప్రాంతంలో నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జయమిచ్చు దేవునిగా, విజయోత్సవాలు అనుభవించే దేవుడిగా ఆయన బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతను మానద్దు, పరిశుద్ధతను నువ్వు తక్కువ చేయకు, విశ్వాసంలో సన్నగిల్లకు, అదే ప్రార్థన జీవితాన్ని బలపరుచుకో. నీ శ్రమల కాలంలో, ఇబ్బందుల కాలంలో, ఇరుకుల కాలంలో అదే నీవు మెయింటైన్ చేయగలిగితే యెహోవా నిస్సిగా ఆయన నిన్ను ఊరేగించబోతున్నాడు. గ్రీక్లో 2 వర్డ్స్ ఉన్నాయని, క్రోనోస్ అండ్ కైరోస్. క్రోనోస్ అనగా సమస్యల కాలము, ఇట్స్ ఎ రెగ్యులర్ టైం. క్రోనోస్ అనగా సమస్యల కాలం, కైరోస్ అనగా అపాయింటెడ్ టైం. ఒక సమయము ప్రత్యేకమైన సమయము, దానిని అపాయింటెడ్ టైమ్ ఆఫ్ గాడ్ అని మనం పిలవగలుగుతాం. నీవు అదే విశ్వాసంలో నీవు ఎదగగలిగితే గాడ్ క్యాన్ టేక్ యూ ఇన్ టు ద క్రోనోస్, ఇన్ టు కైరోస్. నీ అసాధారణమైన సమయంలో నుంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆయన తీసుకెళ్ళగలడు. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు బెతెస్దా కోనేరు దగ్గర. 38 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు,
కాదు, 4 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు బాధపడుతున్నాడు. అదే బెతెస్దా కోనేరు దగ్గర అతను రాకన్నా ముందే వేరే వారు వచ్చేస్తున్నారు. అతను రాకముందే దేవుడు ఒకటేసారి, దేవదూత ఒకటేసారి అపాయింటెడ్ టైం ఆఫ్ గాడ్, దేవుడు ఒక సమయాన్ని నియమించిన ఆ కాలంలోనే వచ్చి ఆ నీళ్లను కదుపుతుంది, ఆ నీళ్లను కదిలిస్తుంది. అప్పుడు మొదట దుంకిన వారే స్వస్థపరచబడతాడు. అతని కంటే ఇతను 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. ఇతను 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. అతని కంటే చాలా మంది దుంకుతున్నారు. అతని కంటే చాలా మంది దుంకుతున్నాడు. అతను అనొచ్చు ఇక నేను భరించలేను, ఇక నన్ను ఎక్కడన్నా పెట్టండి, కనీసం పైసలన్నీ వస్తాయి, నన్ను రోడ్డు పక్కన కూర్చోబెట్టండి అని అనొచ్చు. అతను అని ఉండొచ్చు, కానీ అతను ఆ మాటని లేదు. అదే విశ్వాసంతో కూర్చున్నాడు. ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు అని 38 సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే దుంకుదామని చూస్తున్నాడు. ఒకవేళ దేవదూత ఈరోజు కదిలిస్తుందేమో, నేను దుంకేద్దామని చూస్తున్నాను, కానీ అది జరగడం లేదు. ఎవరో వచ్చి దుంకుతున్నారు. అదే ప్రార్థన మెయింటైన్ చేస్తున్నాడు. 38 సంవత్సరాల తర్వాత దేవదూతలను సృష్టించిన వాడు నజరేయుడైన యేసు వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే ప్రార్థన జీవితం, అదే విశ్వాసం నీవు మెయింటైన్ చేయగలిగితే, నీవు అదే స్టాండర్డ్స్ లో నువ్వు ఉండగలిగితే, నిన్ను సృజించిన దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఊరేగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనాల్లో వేరే పార్టీని స్వస్థపరిచినట్టు రాయలేదు. బెతెస్దా కోనేరుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆ 38 సంవత్సరాల వాడినే స్వస్థపరిచాడు. పక్కకు చాలా మంది ఉన్నారు, కానీ విశ్వాసం లేనివారు, ప్రార్థన జీవితం లేనివారు, సమస్యలు వారిని నలుపుకొనగా తగ్గిపోయిన వారు చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుండి అట్లానే వెయిట్ చేస్తున్నాడు. అదే విశ్వాసం. ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు. తన విశ్వాసం సన్నగిల్లలేదండి. తన రోగాల మధ్య తన విశ్వాసం సన్నగిల్లలేదండి. తన సమస్య మధ్య ఎంతోమంది తన ముందు బాగుపడి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది స్వస్థపరచబడి వెళ్ళిపోతున్నారు. అయినా అవన్నీ చూసి తన విశ్వాసాన్ని సన్నగిల్చుకోలేదు, తన పరిశుద్ధతను ఆపుకోలేదు, తన ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. అలాగే కూర్చొని అదే విశ్వాసంతో, అదే ప్రార్థన జీవితం కలిగి, అదే పరిశుద్ధ జీవితం కలిగి వెయిట్ చేస్తున్నాడు. అదే విశ్వాసంతో ఉన్నాడు. 38 సంవత్సరాల తర్వాత, 38 సంవత్సరాల తర్వాత, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాల తర్వాత నా దేవుడు వచ్చి యెహోవా నిస్సిగా పనిచేసి అతనిని ముట్టి స్వస్థపరిచి అక్కడ యెహోవా నిస్సిగా ఆయన నిలుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యల కాలంలో నీ ప్రార్థన జీవితాన్ని తక్కువ చేయకుండా, మనకు 38 సంవత్సరాల సమస్య రాకపోవచ్చు, ఒక్క సంవత్సరమే, కొన్ని రోజుల సమస్యనే రావచ్చు. ఆ సమస్యలలో నీ విశ్వాసాన్ని సన్నగించుకోకమ్మా, నీ విశ్వాసాన్ని సన్నగించుకోవద్దు బ్రదర్. ఆయన తప్పకుండా వస్తాడు. నీవు ఆ విశ్వాసాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ పరిశుద్ధతను నీవు కాపాడుకోగలిగితే ఆయన యెహోవా నిస్సిగా నీ మధ్యలోకి వస్తాడు. యెహోవా నిస్సిగా నీ మధ్యలో నీలో కార్యం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సనగొద్దు, సమస్యల కాలంలో సనగొద్దు, సమస్యల కాలంలో సనగొద్దు. నీవు సనిగావనుకో, సంహారకుని చేత సంహరించబడతావు. ఇజ్రాయేలీలు సనిగారు. సనిగి అమాలేకీయులు అనబడుతున్న వారి మీద ఓడిపోయారు.
ఎవరి అమాలేఖ్యులు? రెఫదీంలో దిగిన వారే కాదు, వారు ఎరుకోకి వచ్చారు. అమాలేఖ్యులు అనుతున్న వారు ఎరుకోకి వచ్చారు. వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో చాలాసార్లు అడ్డుకున్నారు. కానీ వాళ్ళు అడ్డుకున్నప్పుడు మోషే అది ఇది చెప్పి చేస్తున్నాడు. కానీ వారి సనుగు ఎక్కువ కావడం వల్ల దేవుడు అందరినీ హతమార్చాడు. కానానులోకి చేరింది 2 మాత్రమే. నీవు సనిగితే యెహోవా నిస్సిగా ఆయన నీ మధ్యలో పని చేయలేడు. అమాలేక్యులదే నీ పైన జయం. నీ సమస్యల కాలంలో, నీ శోధన కాలంలో, నీ దుఃఖ కాలంలో యెహోవాను మరవద్దు. నీ దేవుడైన యెహోవాను మరవకుండా అదే విశ్వాసం, అదే పరిశుద్ధత, అదే ప్రార్థన జీవితం, అదే సహవాసం, అదే రొట్టె విరుచుట, అదే స్టాండర్డ్స్లో అంతకంతకు నీవు ఎదగాలే. కానీ నీవు దిగజారితే నువ్వు అంతకంతకు దేవునికి దూరమై అమాలేకీయులు నీ పైన జయం పొందడం ప్రారంభిస్తాడు. నీవు సనుగుతున్నప్పుడెల్లా నీ చేయి దిగిపోతుంది. నీ చేయి దిగిపోయిన నీ చేతులు దిగిపోగానే అమాలేకీయులు విజయాన్ని ఆరంభిస్తారు. అమాలేకీయులు నీపై విజయాన్ని సంపాదిస్తారు. అమాలేకులు విజయాన్ని నీపై వారు విజయోత్సవాన్ని ఊరేగిస్తారు. వద్దమా, సాతాను మన మీద విజయం పొందడానికి వీలు లేదు. అది లోకపరంగానే కావచ్చు, అది శారీరక పరంగానే కావచ్చు, అది రోగాలే కావచ్చు, ఆత్మ సంబంధమనే కావచ్చు, మెంటల్గానే కావచ్చు. అమాలేకీయులు మన మీద జయం పొందకూడదు. యెహోవాయే మన మీద జయం పొందాలి. సాతానుడు మన మీద జయం పొందదు. మనమే సాతాను మీద జయం పొందాలి. ఎప్పుడు నీవు జయం పొందగలుగుతావు? అదే విశ్వాసం, అదే ప్రార్థన జీవితం, అదే నిట్టూర్పు. ఆ నిట్టూర్పుల్లో, ఆ శోధనలో, ఆ హింసల్లో నీవు అదే ప్రార్థన జీవితం, అదే పరిశుద్ధత, అదే పవిత్రత, అదే విశ్వాసం, అదే సహవాసం, అదే సేవకులతో సహవాసం, సంఘంతో సహవాసం, రొట్టె విరుచుటలో సహవాసం నీవు చేయగలిగితే ఒకానొక దినంన నీవు నడుస్తున్న నడక చూసిన దేవుడు యెహోవా నిస్సిగా నీ మీదికి వచ్చి నీవు అమాలేకుల మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. లేవి గోత్రం తృణీకరించబడింది. లేవి గోత్రాన్ని తృణీకరించారు. కానీ లేవి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను తృణీకరించారయ్యా, ప్రభువా నన్ను విసర్జించారయ్యా, ప్రభువా నన్ను తృణీకరించారయ్యా, నేను తృణీకరించబడిగా ఉన్నాను అని అదే విశ్వాసం మెయింటైన్ చేస్తూ, అదే విశ్వాసం సన్నగిల్లకుండా అలానే ఉంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన పవిత్రతను కాపాడుకుంటూ అలానే దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నన్ను తృణీకరించారయ్యా, ప్రభువా నన్ను త్రోసివేశారయ్యా, నన్ను కుటుంబంలో నుంచి త్రోసివేశారయ్యా అని వాటి త్రోసివేసి ప్రార్థన చేస్తున్నాడు. అదే విశ్వాసంతో దేవునితో నడుస్తున్నాడు. అదే ప్రార్థన జీవితం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదే పరిశుద్ధత కలిగి అలానే దేవుని సన్నిధిలో నడుస్తున్నాడు. ఒక దినం వచ్చింది. అన్ని గోత్రాల కంటే ఉన్నతమైన స్థానంలో లేవి గోత్రాన్ని ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
తృణీకరించబడిన గోత్రాన్ని, అవమానించబడిన గోత్రాన్ని, త్రోసివేయబడిన గోత్రాన్ని తన సేవ చేయుటకు, యాజకత్వము చేయుటకు ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సమస్యలలో ఆయన విశ్వాసాన్ని వదలకుండా, యోసేపు పరిశుద్ధతను వదలకుండా, దావీదు ఆయనను స్తుతించడం వదలకుండా, అదే ప్రార్థన జీవితం కలిగి, అదే పరిశుద్ధత కలిగి ఉన్నారు. ఒకానొక దినం వచ్చింది, దేవుడు వారిని ఊరేగించారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రక్తం చేత కడగబడిన మనల్ని ఆయన తృణీకరించేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అమాలేక్యుల మధ్య నీవు ఓడిపోతున్నావంటే బాధపడే దేవుడు. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక దైవ సేవకుడు గొప్ప సేవ చేస్తున్నాడు. ఆ సేవకుడికి ఇంచుమించు 60-65 సంవత్సరాలు వచ్చిన తరువాత అతని నడుము నుంచి కింది భాగం పడిపోయింది, పని చేయడం లేదు. అయితే ఆయన అదే పడక మీద పండుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు తీసుకోవాలనుకుంటే నన్ను తీసుకో, ఈ విధంగా సమస్యలు పెట్టద్దు, నన్ను ఈ విధంగా మీరు శోధించద్దు ప్రభువా, నన్ను తీసుకో అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు అతని మనోనేత్రాలు వెలిగించబడి, అతని మనోనేత్రాలు తెరవబడి, అతను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అల్లంత దూరాన ఒక మనిషి ఈయన ఎలాగ ఏడుస్తున్నాడో అలాగా ఏడుస్తున్నాడు. ఆ మనిషి దారుణంగా ఏడుస్తున్నారు. ఈయన అనుకున్నాడు, నాకంటే సమస్య వచ్చింది, నేను ఏడుస్తున్నాను, నాకంటే బాధ వచ్చింది, నేను ఏడుస్తున్నాను, నాకంటే రోగం వచ్చింది, నేను ఏడుస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటే అతని దగ్గర నుంచి ఒక స్వరం, నా పిల్లలు ఏడుస్తే, నా పిల్లలు బాధపడితే నేను బాధపడనా? నాకు ఏడుపు రాదా? నా పిల్లలు సమస్యల్లో ఉంటే ఏడుపు రాదా? నా పిల్లలు ఏడుస్తుంటే నాకు ఏడుపు రాదా అని అతని దర్శనంలో చూపించి ఆయనను స్వస్థపరిచి 67 సంవత్సరాలండి. మేము కూడా ఆ విధంగా పాట పాడలేము, అంత పెద్ద గొంతు కూడా రాదు మాకు, మా గొంతులన్నీ పోయినాయి. ఆయన పాట పాడితే పరిశుద్ధాత్మ శక్తి అలా అల్లాడడం మనం అనుభవిస్తాం. అట్టి స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు. నీవు శ్రమల్లో ఉన్నావంటే ఆయన ఏమి చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీవు ఏడుస్తున్నావంటే ఆయన కూడా ఏడుస్తున్నాడు. నీకు సమస్యల నుండి విడుదల అనుగ్రహించాలని ఆయన కూడా చూస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధంగా నీవు ఎదగాలంటే కొన్ని శోధనలు నీకు అవసరం, కొన్ని వేదనలు నీకు అవసరం, కొన్ని నిట్టూర్పులు నీకు అవసరం, కొన్ని సమస్యలు నీకు అవసరం. ఎందుకు ఆయన రాజ్యంలో చేరడం అంత సులువైన పని కాదు. కనుక నిన్ను శ్రమల గుండా ఆయన తీసుకువెళ్తాడు, నిన్ను ఆయన రకరకాల శోధనల గుండా ఆయన తీసుకువెళ్తాడు. కానీ అదే విశ్వాసం, అదే ప్రార్థన జీవితం, అదే ధైర్యం, అదే సాహసం నీవు చేయగలిగితే యెహోవా నిస్సిగా ఆయన నీ ఎడల పని చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ప్రతి తరానికి సమస్యల నుండి విడుదల కలుగునట్లుగా దేవుడు ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క ఆయుధాన్ని వారికి ఇచ్చాడు. ప్రతి తరానికి గాడ్ ఆఫ్ జనరేషన్స్
మన దేవుడు తరతరములకు దేవుడు, మన దేవుడు తరతరములకు దేవుడు. ఆ తరతరముల దేవుడు ప్రతి జనరేషన్కి వారు ఉన్న పరిస్థితుల నుండి, వారు ఉన్న సమస్యలలో నుండి, వారున్న ఇబ్బందుల్లో నుండి, వారున్న రకరకాల దుఃఖంలో నుండి పైకి తేవడానికి ఒక ప్రవచనాత్మకరమైన ఒక సందేశాన్ని వారికి ఇవ్వడానికి, ఒక ఉన్నత స్థానాల్లో వారిని అధిష్ఠించడానికి దేవుడు కొన్ని తరాల నుంచి, అతని తరాల నుంచి దేవుడు రకరకాలుగా ఆయన పని చేస్తూ వచ్చాడు. యాకోబుకు నిచ్చెనిచ్చాడు, యోసేపుకు తాడునిచ్చాడు, మోషేకు కర్రనిచ్చాడు, యెహోషువకు వాక్శక్తినిచ్చాడు, ఎలీషాకు దుప్పటినిచ్చాడు, దావీదుకు బండనిచ్చాడు, గిద్యోనికి స్వర్డ్ ఖడ్గాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ జనరేషన్కి, ఈ తరంలో ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడు? శ్రమలను నుంచి ఉన్నత స్థానాలు అధిష్ఠించడానికి దేవుడు మనకేమిచ్చాడు? యేసు అనే నామం. He gave the name of Jesus. ప్రతి తరానికి ఒక్కొక్కటని ఇచ్చాడు. నేను చెప్పింది అర్థమైందా? యాకోబు తన శ్రమల కాలం నుండి బయటికి రావడానికి నిచ్చెనను దేవుడు అనుగ్రహించాడు. యోసేపు గుంటలో పడ్డప్పుడు తాడును దేవుడు ఇచ్చాడు. మోషే ఎర్ర సముద్రాన్ని 40 మందిని ప్రయాణం చేయడకు కర్రనిచ్చాడు. యెహోషువకు వాక్శక్తినిచ్చాడు. గిద్యోనుకు ఖడ్గాన్నిచ్చాడు, కత్తినిచ్చాడు. దావీదుకు గొలియాతును జయించడానికి బండనిచ్చాడు. ఈ తరంలో ఉన్న మనకు మన సమస్యల నుండి, మన ఇరుకుల్లో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మన నిట్టూర్పు నుండి, దుఃఖకరమైన మన జీవితాల్లో నుండి మనలను రక్షించుటకు, మనలను విడిపించుటకు యేసు అనే నామాన్ని ఇచ్చాడు. యెహోవా నిస్సి అనే నామాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నామంలో నీవు ప్రార్థన చేయగలిగితే, ఆ నామంలో నీవు విశ్వాసంతో నడవగలిగితే, ఆ నామంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ సమస్యల కాలంలో నీవు ఉండగలిగితే, యేసు అనే నామం ద్వారా నీవు ప్రార్థన చేయగలిగితే, యెహోవా నిస్సీ నీ మీదికి ఇప్పుడే దిగి వచ్చును కాక. నీ సమస్య ఎటువంటిది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా మీకు గుర్తు చేస్తున్నాను, మోషే తన తల కింది కంటే చేతులు దింపినప్పుడు అమాలేకులు విజయం పొందారు. అదే మోషే ఆ సమస్య కాలంలో తలకు మీదిగా చేతులు లేపినప్పుడు ఇశ్రాయేలీయులు విజయం పొందారు. రెండవదిగా సమస్యల కాలంలో అదే విశ్వాసం, అదే పరిశుద్ధత, అదే ప్రార్థన జీవితం నీవు ఉంచగలిగితే ఒకానొక రోజు నీ సమస్యల కాలంలో నుండి యెహోవా నిస్సిగా ఆయన పని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పోరాటాలు? ఇర్మియా రాసిన పుస్తకం, నేను ఈ వాక్యం చెప్పి ముగించేస్తాను. ఇర్మియా రాసిన పుస్తకం, లాస్ట్ వర్డ్. ఇర్మియా రాసిన పుస్తకం 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఆ ఇర్మియా ప్రవక్తకు చెప్తున్నాడు, నీవు నువ్వు కుమ్మరి దగ్గరికి వెళ్ళము. చదువుదాం, ఆ వాక్యం చదువుదాం. హల్లెలూయా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను.
కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అట్లు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలు 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 చాలు. ఎందుకు నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు తెలుసా? ఒక సుందరమైన కుండగా నిన్ను మార్చడానికి, పరలోకానికి పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చడానికి. అయితే ఆ కుండనట పగిలిపోతుందట, సగం చేయగానే పగిలిపోతుందట. దేవుడు మనకు కుమ్మరి, మనం మట్టివారం కదా. అంత పరిశుద్ధమైన చేతుల్లో కుండ పగిలిపోవడం ఏంటి? అవి పరిశుద్ధమైన చేతులే కదా, కుండ పగిలిపోవడం ఏంటి? ఆ కుండ ఎందుకు పగిలిపోతుందో తెలుసా? నీవు సనగడం వల్ల, నేను సనగడం వల్ల మన కుండలు పగిలిపోతున్నాయి. అయినా మనల్ని త్రోసివేయక మళ్ళీ ఆయన కుండను చేయడం ప్రారంభించాడు. మళ్ళీ ఆయన కుండను తయారు చేస్తున్నాడు. నీవు శ్రమల కాలంలో సనిగితే కుండ పగిలిపోతుంది. ఒక సుందరమైన కుండగా నీవు మార్చబడలేవు. దేవునికి ఉపయోగకరమైన కుండగా నీవు మార్చబడలేవు. దేవుడు నిన్ను శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? ఒక సుందరమైన కుండగా నిన్ను మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సుందరమైన కుండగా. ఇన్నిసార్లు, ఇన్ని సంవత్సరాలు శ్రమల కాలంలో సనిగి ఆయా దేవునికి ఇష్టమైన అయిష్టమైన కార్యాలు చేసి కుండను పగలగొట్టుకున్నావేమో. ఈ రోజు నుంచైనా శ్రమల కాలంలో అదే విశ్వాసం, ప్రార్థన జీవితం, పాటలు, స్తుతి, ఆరాధన, ఆదివారం రావడం, సేవకులతో సహవాసం చేయడం, సంఘంతో సహవాసం చేయడం నీవు చేయగలిగితే ఒక సుందరమైన పాత్రగాని ఆయన తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు సుందరమైన పాత్రగా, పరలోకానికి అర్హతగా మారే పాత్రగా నీవు మార్చబడాలంటే నీవు శ్రమలను సహించాలి. ఆ శ్రమలు తప్పక నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు ఒక కుండగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని రోజుల శోధన, ఈ కొన్ని రోజుల హింస, ఈ కొన్ని రోజుల అవమానాన్ని నీవు తట్టుకోగలిగితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమ్మలారా, తల్లులారా, అందరికీ చెప్తున్నాను, మనమున్నది కడవరి కాలంలో. ఈ కడవరి కాలంలో సాతానుడు అనేక మందిలో విశ్వాసాన్ని, ప్రేమను ఆర్పాలని ప్రయత్నిస్తున్నాడు. నీ ప్రేమ ఆరిపోకూడదు, నీ విశ్వాసం చల్లారకూడదు. నీకు వచ్చిన శోధనలో అంతకంతకు నువ్వు ప్రజ్వలిల్లాలే, కానీ నీవు ఆరిపోకూడదు. అప్పుడు యెహోవా నిస్సిగా ఆయన నీ మధ్యలో పని చేస్తాడు. హల్లెలూయా. యెహోవా నిస్సిగా నీ చేతి పట్టి లేపుతాడు. హల్లెలూయా. ఒక సుందరమైన పాత్రగా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Shall we all raise up to our feet? దయచేసి అందరం లేచి నిలబడదామా? Thank you, Jesus.